ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క కృప వల్ల మీరందరూ సురక్షితంగా క్షేమంగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న సబ్జెక్టు విధేయత గురించి. దాన్ని అంటారు ఒబీడియన్స్ అని. ఈ ఒబీడియన్స్ అనేది ఎలా ఉండాలంటే మన యొక్క థాట్స్లో ఉండాలి, మన యొక్క మాటల్లో ఉండాలి, మన యొక్క వైఖరిలో ఉండాలి, మన యొక్క పనుల్లో, మన యొక్క ప్రవర్తన అంతట్లో దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవించేదే విధేయత అంటే. ఇప్పుడు మీరు దేవునికి విధేయులుగా ఉన్నారో లేదో ఎలా తెలుస్తుంది అంటే, మీలో మీకు తెలుస్తుంది. అది ఎలా అంటే, మీలో ఒక శాంతి అనేది కనబడుతుంది, ఒక సమాధానం అనేది ఉంటుంది, ఒక సూపర్ న్యాచురల్ జాయ్ అనేది ఉంటుంది. సో మీలో మీకు ఈ విషయాలు తెలుస్తుంది. ఎందుకనంటే దేవుడు మీకు ఇటువంటి ఆనందాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు నేను పైన చెప్పబడినవన్నీ కూడా మామూలు విషయాలు కాదు. ఇవి అందరికి బహుశా దొరకకపోవచ్చు. అది ఎవరికి దొరుకుతుంది అంటే, దేవుని యొక్క చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో దేవుడు వారికి ఇవన్నీ కూడా కలగజేస్తాడు. వాక్యంలో ఇటు రీతిగా ఉంది. ప్రసంగి 2:26లో ఉంది, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడిగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఎప్పుడైతే మనము దేవుని యొక్క చిత్తానికి లోబడి గనక జీవిస్తామో, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఆయన యొక్క స్వరాన్ని మనం వింటూ నడుస్తామో, అదే విధేయత అంటే. ఇంకో విషయం ఏంటనంటే, మనం దేవుని చిత్తానికి ఎందుకు మనం విధేయత చూపించాలని అంటే, ఈ లోకమైనది, ఈ ఆకాశమైనది, వీటిలో ఉన్న శ్రేష్టమైన పదార్థాలు దేవుడు మనకి ఇవ్వగలడు. ఎప్పుడు మనం ఆయన యొక్క చిత్తంలో నడిచినప్పుడు ఆనందాన్ని ఆయన కలగజేస్తాడు. ఎప్పుడు అనంటే ఆయన చిత్తానుసారంగా ఆయనకు విధేయత, ఒబీడియన్స్ అనేది మనం చూపించినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విషయాన్ని కనుక మనము గుర్తు చేసుకుంటే, ఒక వ్యక్తి ఎవరైతే ఒక బాస్ కిందనో, ఒక లీడర్ కిందనో, ఒక మేనేజర్ కిందనో పనిచేస్తున్నప్పుడు వారికి ఏ రీతిగా ఆ స్టైల్ ఇష్టమో అట్టి రీతిగా చేయటమే వారికి మంచిది. ఎందుకనంటే, ఎప్పుడైతే ఆ యొక్క మెథడ్లో ఫాలో అవుతారో అప్పుడు వారి నుంచి అనేక రకాల పర్క్విజిట్స్, బెనిఫిట్స్ అనేవి వాళ్ళు పొందుకోగలరు. అది మానిటరీగా కానివ్వండి, నాన్ మానిటరీగా కానివ్వండి. సో ఎప్పుడైతే ఈ యొక్క వర్కర్ లేదంటే ఎంప్లాయీ ఒక ఎంప్లాయర్కి కానీ, మేనేజర్ కానీ, బాస్కి కానీ, లీడర్ కానీ విధేయత కలిగి ఉన్నారో ఆటోమేటిక్గా వాళ్ళ నుంచి ఫేవర్ అనేది పొందుకుంటారు. సేమ్ ఇంప్లాయిస్ టు గాడ్ ఆల్సో. దేవుని యొక్క చిత్తానుసారంగా ఎప్పుడైతే మనం నడుస్తామో దేవుడు మనకి శ్రేష్టమైనవి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇప్పుడు ఇంతకీ దేవుని యొక్క స్వరము వినబడాలంటే ఏం చేయాలి? దేవుని స్వరం వినబడాలంటే దేవునితో ఎక్కువసేపు సమయం గడపాలి. అది రెండు రీతిలుగా. దేవునితో మీరు మాట్లాడండి, అది ప్రార్థన రూపంలో. దేవుని యొక్క స్వరం మీకు డైరెక్ట్గా వినబడాలని అంటే రేడియో ఆన్ చేసినా వినబడుతుంది, వాక్యం తెరిచి చదివినా వినబడుతుంది, దేవుని యొక్క వాక్యాలు మీరు ఎక్కడ మెసేజ్లో విన్నా సరే వినబడుతుంది, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినా మీకు వినబడుతుంది. దేవునితో ఎప్పుడైతే సమయం ఎక్కువ గడుపుతామో అదే డైరెక్ట్ సీక్రెట్. దేవుని యొక్క వాక్యము ద్వారానే దేవుడు మనకి ఆయన యొక్క స్వరాన్ని వినిపిస్తాడు. రైట్ మూమెంట్లో ఆ యొక్క వాక్యాన్ని, ఆ యొక్క మాటని మీ కళ్ళ ముందుకు వచ్చేలాగా చేస్తాడు. బహుశా వీడియో చూస్తున్న మీకు కూడా దేవుడు విధేయత అనేది లేకపోతే దీని ద్వారా దేవుడు బహుశా మీకు నేర్పిస్తున్నాడు అనేది మీరు పనికరించాలి. వాక్యం ప్రతిరోజు చదవండి. ఆదికాండం నుంచి మలాకి వరకు, మత్తయి నుంచి ప్రకటన వరకు. ఒకవేళ మీరు ఈ వీడియో విన్న తర్వాత ఇప్పటి నుంచే కనుక బైబిల్ చదవటం, ప్రార్థన చేయడం ప్రారంభిస్తే రోజుకి ఒక 20 వచనాలు చదవండి. రోజుకి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి. స్టార్ట్ విత్ స్మాల్. బిగ్గర్ రష్ అనేది అవసరం లేదు. దేవునితో మెల్లగా స్టార్ట్ చేయండి. కానీ కన్సిస్టెన్సీ ఇస్ ఎ కీ. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా దేవునితో సమయం ఖచ్చితంగా గడపాల్సిందే. తర్వాత ప్రతి రకమైనటువంటి డిస్ట్రాక్షన్స్ని పక్కన పెట్టండి. సోషల్ మీడియా, మూవీస్, నెట్ఫ్లిక్స్, బ్యాడ్ ఫ్రెండ్షిప్స్, ఏవైతే వ్యర్థమైనవి ఉన్నావో వాటిని పక్కన పెట్టండి. ప్రతి పాపానికి ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకుంటే, ఒక దారిలో, ఒక రోడ్డు మీద ఇప్పుడు ప్రస్తుతం నేను ఉన్నాను. ఇక్కడ వెళ్తున్న కారులో కొత్త రూట్కి గనక వెళ్తే గూగుల్ మ్యాప్స్ని ఎలా అయితే యూజ్ చేసినప్పుడు ఒక అడ్రస్ తెలియకపోయినా అది చేసే గైడెన్స్లో మేబీ లెఫ్ట్, రైట్, యూటర్న్, రౌండ్ అబౌట్, ఏ గైడెన్స్, ఏ డైరెక్షన్ ఇచ్చినప్పుడు గమ్యం స్థలానికి చేరుకుంటారో మీ జీవితానికి కూడా ఒక గమ్యస్థానం అనేది ఉంది. దేవుడు నిర్మించినట్టుగా, దేవుడు నిర్ణయించినట్టుగా ఆ యొక్క గమ్యస్థానాన్ని రకరకాల డిస్ట్రాక్షన్స్ మీ యొక్క జీవితాల్లో ప్రవేశించి మిమ్మల్ని బహుశా పాడు చేస్తున్నట్టున్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆయన యొక్క స్వరానికి మీరు విధేయత చూపించడం ద్వారా దేవుడు మిమ్మల్ని రైట్ ప్లేస్లో మిమ్మల్ని సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేయగల శక్తిమంతుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఆ స్వరం వినబడాలంటే ఈ నాయిస్ఫుల్ వరల్డ్లో, ఈ డిస్ట్రాక్షన్ ఫీల్డ్ వరల్డ్లో ఏ రీతిగా మీకు దేవుని యొక్క స్వరం వినబడుతుంది అంటే, మీరు ఉపవాసం చేయడం ద్వారా ఆయనతో ఒక సోల్గా, ఒక కామ్ ప్లేస్లో, ఆయన మీరు ప్రతిరోజు కలుసుకునే ప్లేస్లో ఆయనతో ఖచ్చితంగా ప్రతిరోజు మీరు మాట్లాడండి. దేవునికి విధేయత చూపించండి. స్టార్ట్ విత్ స్మాల్. ఇటు రీతిగా ఎప్పుడైతే మీరు ఇవి యొక్క చిన్న చిన్న విషయాలు మీరు ప్రాక్టీస్ చేస్తుంటారో దేవుడు ఖచ్చితంగా మీకు విధేయత అంటే నేర్పిస్తాడు, ఆయన యొక్క స్వరాన్ని వినిపిస్తాడు. ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడడం కనుక విశ్వసిస్తే కింద కమెంట్ సెక్షన్లో ఒబీడియన్స్ అని టైప్ చేయండి. మరిన్ని ఇట్లాంటి స్పిరిచువల్ అడ్వైజెస్ కోసం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.